మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్‌నెస్, ఎరిక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏమని చెప్పుకుంటూ క్లోజ్ చేశాము? శరీరం మొత్తం ఒక ఇల్లు లాంటిది. మనసేమో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని, ఆ శరీరం యజమాని ఎప్పుడు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటాడు. సో, ఇల్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. సో, జే ఆ దేవుడు మన తలుపుల్ని ఎప్పుడు తడుతూనే ఉంటాడు. కానీ యజమాని ఎక్కడో ఉన్నాడు కదా! సో, ఆ తలుపులు తీయడానికి ఎవ్వరూ లేరు. సో, దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని అక్కడ అంటే ఆ క్షణంలో మనల్ని చూడటం అన్నది జరగనే జరగదు. ఇది ఎందువల్ల అంటే ఇదే నిద్ర అంటున్నారు ఓషో. సో, ఎవ్వరు కూడా గాఢ నిద్రలో ఉన్నవారిలా పని చేయటం కానీ, మాట్లాడటం కానీ చేయకూడదు అనుకున్నాం కదా! సో, పూర్తి జాగృతితో పని చేయాలి. పూర్తి జాగృతితోనే మాట్లాడాలి. అప్పుడు మనం మనలో ఓ అపారమైన మార్పుని చూస్తాం. చాలా అద్భుతమైన చేంజ్ మనలో వస్తుంది. మనం పూర్తి జాగరూకతతో పనిచేస్తూ, మాట్లాడుతూ ఉన్నప్పుడు. అంటే మనం స్పృహలో ఉన్నామనే విషయం మన పనుల్ని, మనం చేసే చేతలనన్నిటినీ అద్భుతంగా మారుస్తుంది. అప్పుడు మనం అసలు పాపం అనేది చెయ్యనే చెయ్యలేము. అలా అని మనల్ని మనం అదుపులో పెడుతున్నాము అన్నది కాదు ఇక్కడ. జాగృతికి బదులుగా అదుపులో ఉంచటం అన్నది ఓ తక్కువైన స్థితి. సో, ఈ జాగృతికి, అదుపులో ఉంచడం అనే ఈ రెండిటికి తేడా మనకి తెలియాలి. చాలా తక్కువ స్థితిలో ఉంటుంది ఆ అదుపులో ఉంచటం అనేది. అదుపులో ఉంచడం, వశంలో ఉంచుకోవడం ఏమీ సాయం చెయ్యదు మనకి. ఒకవేళ మనం జాగృతిలో ఉంటే కోపాన్ని మనం అదుపులో ఉంచుకోనక్కర్లేదు. స్పృహలో ఎప్పుడు మనం ఎరుకలో ఉన్నా, స్పృహలో ఉన్నా, మనల్ని మనం గమనిస్తూ ఉన్నా ఎప్పుడూ కోపం రాదు. కావాలి అంటే ఎక్స్‌పెరిమెంట్ చేయండి. టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. స్పృహ, కోపం ఈ 2 ఎప్పుడు కలిసి ఉండలేవు. వాటి రెండిటికి పొందిక అన్నది అసలు ఉండనే ఉండదు. జాగృతిలో అలాగే అసూయ అన్నది కూడా ఎప్పటికీ రాదు. జాగృతిలో చాలా విషయాలు కేవలం అలా జారిపోతాయి. అదృశ్యమైపోతాయి. అన్ని నిషేధ విషయాలు అలా మాయమైపోతాయి. ఇవి మంచివి కావు, ఇవి చెడు విషయాలు, ఇది చేయటం మంచిది కాదు అనుకున్న అలాంటి విషయాలన్నీ కూడా మాయమైపోతాయి. మనం ఎరుకతో ప్రస్తుత క్షణంలో, జాగృతిలో, స్పృహలో, గమనికలో ఉంటున్నప్పుడు. అందుకే అదుపులో ఉంచడం అన్నది అక్కడ అసలు క్వెషనే కాదు. జాగృతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా చాలా విషయాలు అదృశ్యమైపోతాయి. అక్కడ ఏది కూడా మనం అదుపులో ఉంచాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే జాగృతిలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు 2 ఒకేసారి జరగడం అన్నది అస్సలు ఇంపాసిబుల్. మనం ఎరుకలో మనల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు కోపం రావడం, అసూయ రావడం ఇలాంటివి అసలు జరగనే జరగవు. సో, జాగృతి కేవలం ఒక వెలుతురు లాంటిది. ఓ కాంతి లాంటిది. మన ఇంట్లో వెలుతురున్నప్పుడు చీకటెలా ఉండగలదు చెప్పండి? మన ఇంట్లో అంటే మన శరీరంలో కూడా అంతే కదా! శరీరం మొత్తం ఒక ఇల్లు లాంటిది అనుకున్నాం గదా! సో, చీకటి అలా వెంటనే మాయమైపోతుంది కదా! వెలుతురు రాంగానే. మన ఇల్లు కాంతివంతంగా ఉన్నప్పుడు మనమెలా త్రొట్టుపడి తడబడతాం చెప్పండి? పాజిబులేనా అసలది? మరి మనమెలా గోడని తలుపనుకొని తడతాం వెలుతురుగా ఉన్నప్పుడు? వెలుతురుంది కదా! మనకు తలుపెక్కడుందో తెలుస్తుంది. మనం అలా డైరెక్ట్‌గా తలుపు దగ్గరికి వెళ్ళిపోతాం. లోపలికైనా లేక బయటికైనా. చీకటిగా ఉన్నప్పుడు మనం తడబడతాం, వెతుకులాడతాం, పడిపోతాం. మనం స్పృహలో లేనప్పుడే తట్టుమిట్టాడతాం, తడువులాడతాం, పడిపోతాం. కోపం ఒక తడబడటం తప్ప మరేమీ కాదు. అసూయ చీకట్లో తడువులాడడం తప్ప మరేమీ కాదు. తప్పయింది తప్పు. ఎందుకయింది అంటే
అది ఆ తప్పు వలన కాదు, మనం చీకట్లో జీవించడం వలన. అంటే ఎరుక లేకుండా, మనల్ని మనం గమనించకుండా, మన ఆలోచనలను, శరీరాన్ని, మనోవికారాలను గమనించకుండా, ప్రస్తుత క్షణంలో లేకుండా మనం చీకట్లో జీవించడం వల్లే ఆ తప్పు జరుగుతుంది. అంతే. ఒకవేళ జీసస్ కోపంగా ఉండాలనుకుంటే ఉండగలడు కదా! అతను కోపాన్ని వాడగలడు. మనం అలా కోపాన్ని ఉపయోగించుకోలేము. మనం ఆ కోపం చేత వాడబడుతున్నాం అంతే. ఆ కోపమే మనల్ని వాడుకుంటుంది. ఒకవేళ జీసస్ కోపం వల్ల మంచి జరుగుతుంది, సాయం జరుగుతుంది అని అనుకుంటే, అతను ఆ కోపాన్ని చక్కగా వాడగలడు. అతడు ఎందుకు అంటే అతడే యజమాని. అతడొక యజమాని. కోపం అతను కావలసినప్పుడు అతను వాడుకుంటాడు. జీసస్ కోపంగా ఉంటూ కూడా కోపంగా ఉండకుండా ఉండగలడు. గుర్జీఫ్‌తో చాలామంది ఉండేవాళ్ళు. అతడు ఒక భయంకరమైన వ్యక్తి. అతనికి కోపం వచ్చినప్పుడు చాలా ఘోరంగా కోపంగా ఉంటాడు. అతనప్పుడు హంతకుడిలా ఉంటాడు. కానీ అదంతా ఒక ఆట. ఎవరికైనా సాయం చేయడానికి ఒక సన్నివేశాన్ని కల్పించడం అన్నమాట. అందుకే అతను కోపపడతాడు. అది ఎవరికో సాయం అందుతుంది. షిరిడీ బాబా చరిత్రలో కూడా మనం ఇది తెలుసుకుంటాం కదా! కోపం బాబా ఎవరినన్నా తిట్టారు అంటే, కోపంగా ఆయన తిట్టారు అంటే, అది వాళ్ళకి ఒక దీవెనలా పనిచేసి, వాళ్ళకి సాయం అందించడంలోనే అది ఉపయోగపడుతుంది కదా! మనకలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి బాబా చరిత్రలో కదా! సో, తక్షణమే ఒక్క క్షణం కూడా అవ్వకుండా ఆ కోపం తెచ్చుకున్న ఆ గుర్జీఫ్ లేదా బాబా ఇలాంటి వాళ్ళందరూ ఒక్క క్షణం కూడా అవ్వకుండానే ఇంకొక వ్యక్తిని చూసి నవ్వుతూ శాంతంగా చక్కగా మాట్లాడతారు. అవునా? మళ్ళీ అతను కోపం వచ్చిన వ్యక్తి వైపు ఉగ్రంగా కూడా చూస్తారు. కదా! ఇది పాజిబుల్. సో, మనం జాగృతితో ఉన్నప్పుడు ప్రతిదాన్ని చక్కగా ఉపయోగించగలుగుతాం. కోపాన్ని కూడా. సో, మనం జాగృతితో ఉంటే విషమైనా కూడా అమృతంలాగా అవుతుంది. మనం నిద్రపోతూ ఉంటే అమృతం కూడా ఏమవుతుంది? విషంలాగా మారిపోతుంది. ఎందుకంటే మొత్తం విషయమంతా మనం చురుగ్గా ఉన్నామా లేదా, మెలకువగా ఉన్నామా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులు వాటికి ఏమీ అర్థం ఉండదు. చేసే పనులు ఏవైనా అవ్వనివ్వండి. అది కాదు మనకి కావలసింది. ఏం చేస్తున్నామన్నది కాదు మనకు కావలసింది. మనం మన జాగృతి, మన చైతన్యం, మన పూర్తి మనస్సుతో ఉండి ఆ పని చేస్తున్నామా? ఇది మనకి కావలసింది. సో, మనం ఏం చేస్తున్నాము అన్నది ఇక్కడ అసలు ముఖ్యం కానే కాదు. అయితే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌కి ఓషో మనకొక చిన్న కథ చెప్తున్నారు. అదేమిటి అంటే, ఒకప్పుడు ఒక గొప్ప సద్గురువు, ఒక బౌద్ధ గురువు నాగార్జున అనే ఆయన ఉండేవారట. ఒక దొంగ అతని వద్దకు వచ్చాడు. ఆ దొంగకు నాగార్జున అంటే చాలా ప్రేమ కలిగింది. ఎందుకంటే అతను అలాంటి సౌందర్యం, అనంతమైన నాజూకైన సౌకుమార్యాన్ని ఎప్పుడు చూడలేదు ఆ దొంగ. అతను నాగార్జున్ని అడిగాడు, "నేను నేను కూడా ఎదగడానికి ఏదైనా అవకాశం ఉందా" అని. కానీ ఒక్క విషయం మీకు స్పష్టంగా చెప్పాలి. నేనొక దొంగని. ఇంకో విషయం నేను నా వృత్తిని వదలలేను. కనుక మీరు దాన్ని ఒక షరతు క్రింద అయితే చెయ్యొద్దు. మీరేం చెబితే అది చేస్తాను. కానీ నేను దొంగగా ఉండడం మాత్రం మానలేను. దొంగతనం మానివేయాలని చాలా సార్లు నేను ట్రై చేశాను. కానీ అదెప్పుడు కుదరలేదు. కానీ నేను ఆ మొత్తం విషయాన్ని అంటే నా వృత్తిని మానాలనే ప్రయత్నం వదిలేశాను. నేను దొంగగానే ఉంటాను. దొంగగానే మిగిలిపోతాను. ఈ విధి నిర్ణయాన్ని నేను అంగీకరించాను. కాబట్టి దాని గురించి మీరు మాట్లాడకండి. మొదట నుంచి కూడా ఇది చాలా స్పష్టంగా ఉండాలి అని చెప్పేశాడు గురువుగారైన నాగార్జునకి. సో, నాగార్జున గారన్నారు, "ఎందుకు నువ్వు భయపడతావు? నువ్వు దొంగగా ఉన్నావన్న విషయం మాట్లాడేదెవరు?" అని అన్నారు. అప్పుడు ఆ దొంగన్నాడు,
కానీ నేను ఎప్పుడు ఏ సన్యాసి దగ్గరికెళ్ళినా, లేక ఏ మత గురువు, సాధువు దగ్గరికి వెళ్ళినా వారెప్పుడూ అనేవారు, "మొదట నువ్వు దొంగతనం చేయడం మానెయ్యి" అని అన్నాడా దొంగ. నాగార్జున నవ్వి ఏమన్నారంటే, "అలా అయితే నువ్వు దొంగల దగ్గరికి వెళ్ళి ఉంటావు. అలా కాకపోతే వారెందుకు నీ దొంగతనం గురించి పట్టించుకున్నారు? నాకు నువ్వు దొంగగా ఉండటం లెక్కే లేదు అంతే" అన్నారు. ఆ దొంగ చాలా హ్యాపీ అయిపోయాడు. అతనన్నాడు, "అలా అయితే సరే. నేను ఇంకా ఇప్పుడు మీ శిష్యుడిని అవ్వచ్చు అనిపిస్తుంది. మీరు నాకు సరైన తగిన గురువుగారు" అన్నాడు. నాగార్జున అతన్ని అంగీకరించి అన్నాడు, "ఇప్పుడు నువ్వు వెళ్ళి నీకేది నచ్చితే అది చెయ్యి. కానీ ఒక్క షరతు నువ్వు పాటించాలి. అది జాగృతితో ఉండటం. వెళ్ళు. ఇళ్ళకు కన్నాలు వెయ్యి, ఇళ్ళల్లోకి ప్రవేశించు, వస్తువులను దొంగలించు, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. అది నేనేమీ పట్టించుకోను. నేనేమి దొంగను కాను. కానీ నువ్వు పూర్తి స్పృహతో ఆ దొంగతనం చేయాలి" అన్నారు. ఆ దొంగ తను ఒక బోనులో ఇరుక్కుంటున్నానన్న విషయం అతనికి అర్థం కాలేదు. అంటే నాగార్జున గారు ఇప్పుడు ఏం చెప్పారు? "నువ్వు చేసే పని ఏమిటి అన్నది మనకి కావాల్సిన విషయం కాదు. నువ్వు ఆ పనిని ఎంత జాగృతితో, ఎంత చైతన్యంతో, ఎంత పూర్తి మనస్సుతో చేస్తున్నావన్నదే నాకు కావాల్సింది. సో, నువ్వెళ్ళి నీ పని చేసుకో. కానీ జాగృతితో చెయ్యి. పూర్తి మనస్సుతో ఆ పని చెయ్యి. పూర్తి చైతన్యంతో, గమనికతో ఆ పని చెయ్యి" అని చెప్పారు. కదా! సో, ఆ దొంగ తను ఒక బోనులో ఇరుక్కుంటున్నానన్న విషయం అతనికి అర్థం కాలేదు. అవునా? అంటే ఇక్కడ మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! జాగృతిలో ఉన్నప్పుడు చాలా విషయాలు, పాపం అనిపించే విషయాలు, చెయ్యకూడదు అని అనిపించే విషయాలు, మంచివి కావు అని అనిపించే విషయాలు వాటంతట అవే జారిపోతాయి, అదృశ్యమైపోతాయి, మాయమైపోతాయి అనుకున్నాం కదా! అందుకే అనమాట. ఆ దొంగ తను ఒక బోనులో ఇరుక్కుంటున్నాడు అన్న విషయం అతనికి ఇప్పుడు అర్థం కాలేదు. సో, తరువాత ఏమైంది అన్నది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ప్రస్తుత క్షణంలో ఉండటాన్ని, ఇప్పుడు ఇక్కడ ఉండటాన్ని, మన ఇంట్లో మనం ఉండటాన్ని అస్సలు మర్చిపోవద్దు. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.